వెల్కమ్ టు మై ఛానల్ లతా శరత్. సో ఈరోజు నేను మా హోమ్ టూర్ వీడియో అయితే మీ అందరికీ చూపిస్తున్నానండి. సో మా హౌస్ వచ్చేసి ఎండాడలో ఉంటుంది. సో వైజాగ్లో ఎండాడలో ఉంటుందండి. సో ఈ చిన్న హౌస్ టూర్ మీ అందరికీ నేను చూపించబోతున్నాను. సో హౌస్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నానండి. సో ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. సో మనకి లిఫ్ట్ దగ్గరే హౌస్. సో ఇలా గ్రిల్ ఉంటుంది, ఇలా గ్రిల్ డోర్. సో ఇక్కడ చూసారా, మా అత్తకి డెకరేషన్ అంటే చాలా ఇష్టం. సో ఇలా వాల్ ఫ్లవర్ హ్యాంగింగ్స్, డెకరేటివ్ పీసెస్ ఇలాగా హ్యాంగింగ్స్ డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టిక్కర్ వచ్చేసి కూడా వాల్ లా కనిపిస్తుంది కదా. సో ఇది కూడా మా అత్తయ్య డిజైన్ చేసుకున్నారు. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనకి ఇలా స్టిక్కర్స్ వస్తాయి కదా, అదండి. సో డెకరేషన్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఇలా డెకరేషన్ చేసుకున్నారు. సో మనం ఇంట్లోపలికి వెళ్దాం. ఇప్పుడు వుడెన్ డోర్ ఓపెన్ చేసుకొని మనం ఇంట్లోకి వెళ్ళంగానే ఇలా ఉంటుందండి. వెల్కమ్ టు అవర్ హోమ్ టూర్. సో ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే ఇలా మనకి కృష్ణుడి విగ్రహాన్ని అయితే సైడ్కి పెట్టారండి మా అత్తయ్య. ఇంకా వాల్ స్టిక్కర్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా వాల్ని డెకరేట్ చేయాలని ఒక మంచి థాట్తో అలా వాల్కి స్టిక్కర్ అయితే వేసేసారు. మొత్తం ఓపెన్ కబోర్డ్ అండి. సో ఆ డెకరేటివ్ ఏ పీసెస్ ఉన్నాయో అవన్నీ నేను మీకు చూపిస్తాను. వాల్ స్టిక్కర్ అండి. సో వన్ సైడ్ ఆఫ్ ద వాల్ ఆ స్టిక్కర్ వేశారు ఇప్పుడు చూపించింది. ఇంకా నెక్స్ట్ సైడ్ ఆఫ్ ద వాల్కి ఇలా స్టిక్కర్ని అయితే పెట్టారండి. ఎంతో ఓపిక్గా ఆ వాల్కి ఆ స్టిక్కర్ పెట్టడం అంత ఈజీ కాదండి. చాలా మంచి ఐడియా కదా, నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ నేను మీకు హాల్ అంతా చూపిస్తున్నాను ఇక్కడ. సో మనం ఇప్పుడు హాల్లో ఉన్నాము. సో హాల్లోనైతే ఇలా సోఫాస్ ఉంటాయి. సో ఇంకా ఇలా డెకరేషన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము మా అత్తయ్యకి. సో హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి. సో హాల్కి టీవీకి కూడా చాలా డిస్టెన్స్ ఉండడం వల్ల చాలా బాగుంటుంది. ఇంకా కబోర్డ్స్ ఇంకా ఫినిష్ కబోర్డ్ వర్క్ అయితే ఉందండి. సో అంతవరకు ఇలా ఓపెన్గా చూసారా, ఓపెన్గా ఉన్నా కూడా ఎంత నీట్గా అన్ని పీసెస్ అరేంజ్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే ఫొటోస్తో స్టార్ట్ చేద్దామండి. మా మ్యారేజ్ అప్పుడు ఫోటో అండి ఇది. ఇక్కడ మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, మా వదిన గారు, మా అన్నయ్య గారు, ఇంకా మా కౌశిక్ అండి. ఇది వచ్చేసి మా వారు. అదంతా మా ఫ్యామిలీ ఫోటో. ఇది వచ్చేసి కౌశిక్ అంటే మా వదిన వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడు ఫోటో. ఇది వచ్చేసి మా అత్తయ్య మావయ్య గారు ఫోటో అండి, పెళ్ళైన కొత్తలో ఫోటో. ఇది వచ్చేసి మా మావయ్య గారు రిటైర్మెంట్ ఫోటో అండి. ఇది వచ్చేసి మా వదిన చిన్నప్పుడు ఫోటో. సో ఇలా మెమరబుల్గా ఫొటోస్ అప్పుడైతే అలా ఉండేవి కదా మనకి ఫ్రేమ్స్, ఇప్పుడు కూడా ఉంటున్నాయి అనుకోండి. సో అప్పుడు ఫొటోస్ అన్నీ అలా అరేంజ్ చేశారు చక్కగా. కొన్ని డెకరేటివ్ పీసెస్, ఇంకా కొన్ని దేవుడి ఫొటోస్, కొన్ని గిఫ్ట్ ఐటమ్స్, వాల్ ఫొటోస్, ఇంకా మన షీల్డ్స్ కొన్ని అలా అరేంజ్ చేసుకున్నారండి మొత్తం. ఇది వచ్చేసి మన టీవీ క్యాబినెట్ ఏరియా. టీవీ క్యాబినెట్ ఏరియాలో మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్నారండి. చాలా బాగుంటుందండి హౌస్ మొత్తము. ఇది హాల్లో మనం ఉన్నాం కదా, హాల్ నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ హాల్లోని 2 చిన్న చైర్స్ ఉంటాయండి. చిన్న సోఫాలోని చిన్న చైర్స్ ఒక 2 ఉంటాయి. ఇంకా పెద్ద సోఫా ఒకటి ఉంటుందండి. అండ్ ఆ బ్లూ కలర్ సీట్ కనిపిస్తుంది కదా, అది మా మావయ్య గారి సీట్ అండి. అక్కడ కూర్చొని మా మావయ్య గారు వర్క్ అంతా చేసుకుంటారు. హాల్లోనే మనకి ఇలా ఫ్లవర్ వేస్ ఒకటి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మన పార్టిషన్ ఉంటుంది మన డైనింగ్ హాల్లోకి వెళ్ళడానికి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. మేము ఎక్కువగా ఇక్కడే కూర్చొని మా లంచ్, డిన్నర్ అంతా చేస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా కూర్చొని మాట్లాడుకుంటాం. అండ్ ఇక్కడే మన ఫ్రిడ్జ్ కూడా ఉంటుందండి. అండ్ ఓవరాల్గా ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ మనకి ఇలా పార్టిషన్ ఉండడం వల్ల నేను ఇక్కడ ఈ వాల్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది వచ్చేసి ఒక వుడెన్ లుక్ రావాలని మా అత్తయ్య ఇలా చేపించారండి. చూసారు కదా, వుడెన్ లుక్ లాగే ఉంది. చూసినట్టయితే అది వుడ్ కాదండి, పెయింట్. అండ్ మన డైనింగ్ ఏరియాలోనే ఇంకొక స్టిక్కర్ అండి ఇది. ఈ స్టిక్కర్ కూడా చాలా బాగుంటుంది. అత్తయ్య ఏమో హాల్లోని ఒకటి, బయట ఒకటి, ఇంకా ఈ వాల్ మన డైనింగ్ ఏరియా దగ్గర ఒక స్టిక్కర్ అయితే వేశారండి. చాలా ఓపిక ఉండాలి ఇలాంటివన్నీ చేయాలంటే. ఆ వాల్స్కి పెట్టడం అంటే చాలా ఒక పెద్ద పనేనండి అది.
అండ్ కర్టెన్స్ చూసారా, కర్టెన్స్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఈ కర్టెన్స్ కూడా అత్తయ్య క్లాత్ తీసి కుట్టించారండి. క్లాత్స్ తీసి కుట్టించడం వల్ల అంత బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది. అండ్ ఫ్రూట్స్ అయితే ఎప్పుడు ఉంటాయి, సో ఫ్రూట్స్ అయితే మీకు ఇలా చూపిస్తున్నాను. ఇంకా డైనింగ్ ఏరియా దగ్గరే ఫ్రిడ్జ్ అయితే ఉంటుందండి. ఎంతమంది ఇంట్లో ఫ్రిడ్జ్ ని ఇలా యూస్ చేస్తారో చెప్పండి. అండ్ ఫ్రిడ్జ్ పైన ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే ఉంటుందండి. అండ్ ఫ్రిడ్జ్ పైన మేము అన్ని పెట్టేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ అండి. డైనింగ్ టేబుల్ గ్లాస్ది. ఇక్కడ వాష్ ఏరియా ఒకటి చిన్నది ఇచ్చారండి. అండ్ ఇక్కడ కూడా విండో ఉంటుంది. విండో అయితే ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుందండి. ఫ్రెష్ ఎయిర్ ఇంకా వెంటిలేషన్ కి అయితే అస్సలు ప్రాబ్లం అయితే ఉండదండి. అండ్ మన డైనింగ్ ఏరియా అయితే ఇలా ఉంటుంది. సో మేము ఎక్కువగా హాలిడేస్ టైం అప్పుడే వస్తూ ఉంటాం కదా, సెకండ్ సాటర్డే సండే అలాంటప్పుడే మేము ఎక్కువగా వస్తూ ఉంటాము అత్తయ్య దగ్గరికి, అత్తయ్య మామయ్య గారు దగ్గరికి. సో ఈరోజు లంచ్ ఏంటి ప్రిపేర్ చేసామో మీ అందరికి చూపిస్తాను. అండ్ కిచెన్ కూడా. సో మనం కిచెన్ లోకి అయితే వచ్చేసాము. సో మా లంచ్ ఏంటో చూపిస్తున్నాను ఇక్కడ. సో చికెన్ బిర్యానీ. సో లంచ్ వచ్చేసి చికెన్ బిర్యానీ, చూసారా ఎంత యమ్మీగా ఉందో. అండ్ మటన్ కర్రీ. సో ఈ 2 ఐటమ్స్ ఈరోజు మా లంచ్. ఈరోజు సండే అండి, సో సండే స్పెషల్స్ ఇవన్నీ. సో ఈ ఐటమ్స్ అన్నీ మా కుక్ అయితే చేసి వెళ్ళారండి. సో కుక్ మాకున్నారు, సో తనే ప్రిపేర్ చేశారు ఇవన్నీ ఐటమ్స్. తను ఏంటి మాకు చేయాలి అని అడిగితే మేము చెప్పేస్తే తను చేసి వెళ్ళిపోతారండి. సో కుక్ చేసిన ఐటమ్స్ చికెన్ బిర్యానీ విత్ మటన్ కర్రీ. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. సో కిచెన్లోని చిన్న కిచెనే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా మంచి మంచి ఐటమ్స్ మా అత్తయ్య అయితే కుక్ చేస్తూ ఉంటారు చాలా ప్రేమగా. ప్రస్తుతానికైతే కబోర్డ్స్ లేవండి. అండ్ కబోర్డ్స్ లేని ఇల్లు మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అండి. మనం ఎప్పటికప్పుడు సర్దుతూ ఉండాలి, ఎందుకంటే అది ఓపెన్గా ఉంటాయి కాబట్టి. ప్రస్తుతానికి ఓపెన్ కిచెన్ అండి, త్వరలో కబోర్డ్స్ అయితే చేపిస్తాం కాబట్టి. అండ్ ఓపెన్ కిచెన్ ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అండి. మా అత్తయ్య అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి మేము కేరళ నుంచి తెచ్చిన స్పైసెస్ అండి. ఆ స్పైస్ బాక్స్ నేను మీకు చూపించా కదా, అది ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే చాలా బాగుంటుందండి. కేరళ వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ యూటిలిటీ ఏరియా చూపిస్తున్నానండి. యూటిలిటీ ఏరియా కిచెన్కి అటాచ్డ్ ఉంటుంది. ఇక్కడ మనం యూటెన్సిల్స్ అన్ని వాష్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మన గిన్నెల స్టాండ్ అండి. ఇక్కడ వాష్ అయిన గిన్నెలన్నీ ఇక్కడ పెడతారు. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా కాబట్టి మన మాప్స్ స్టిక్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటారు. కిచెన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. యూటిలిటీ ఏరియా ఇదంతా కాబట్టి ఇలా ఉంది. అండ్ ఇక్కడ నుంచి నేను మీకు చూపిస్తున్నాను కిచెన్ ఎలా ఉంటుందో. అండ్ స్టవ్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ స్టవ్ కూడా చాలా ఈజీ టు క్లీన్ అండి. మనం ఇప్పుడు కొత్త కొత్త స్టవ్స్ అయితే తీసుకుంటాం కదా, మా అత్తయ్య అయితే చక్కగా కుక్ చేసేసి అదంతా చాలా నీట్ గా క్లీన్ చేసేసుకుంటారు ఎప్పటికప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసారు మా అత్తయ్య, చూసారు కదా, హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పండి. బాబు పడుకున్నాడు, బాబు దగ్గర ఏమో ఉన్నారనమాట, బాబు లేసిపోకుండా. ఇంకా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పా కదండి. మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు వెళ్ళినా మాకే ఇచ్చేస్తారండి. ఇక్కడ ఈ రూమ్ మేమే పడుకుంటాము, మేమే యూస్ చేసుకుంటాము. సో ఇక్కడ బాబు పడుకున్నాడు కదా, ఈ బెడ్ అయితే చాలా పెద్ద బెడ్ అండి. సో చూసారు కదా, 4 members అయితే ఈజీగా పడుకోవచ్చు. మా పిల్లలు మేమైతే చాలా కంఫర్టబుల్ గా పడుకుంటాము. అంత స్పేషియస్ గా ఉంటది బెడ్. ఇది కూడా మా వారు చిన్నప్పుడు బెడ్. ఇది కూడా చాలా బాగా మెయింటైన్ చేయడం వల్ల మా పిల్లలు కూడా పడుకుంటున్నారు దానిపైన. ఇది వచ్చేసి మా అత్తయ్య వార్డ్రోబ్ అండి. ఆ బీరువాలో ఎంత మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే ఉంటాయో, మా అత్తయ్య దగ్గర మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే ఉంటాయండి. ఇంకా మంచి మంచి కలర్స్, మంచి మంచి శారీస్ అయితే ఉంటాయి. అండ్ ఈ రూమ్ లో కూడా ఒక ఏసీ అయితే ఉందండి.
ఈ బీరువా కూడా చాలా ఇయర్స్ బ్యాక్ బీరువా అండి, కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది బీరువా అంటే దాని పర్పస్ ని సర్వ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఇంకా డిస్కార్డ్ చేయకుండా అలా ఉంచారండి. బీరువాలో చాలా మంచి కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి. ఊరికే అనలేదు, ఓల్డ్ ఇస్ గోల్డ్ అని. ఇంకా రూమ్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. వన్ పార్ట్ ఆఫ్ ద రూమ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి మిర్రర్ అండి. వన్ పార్ట్ ఆఫ్ ద రూమ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. అండ్ కబోర్డ్స్కి అయితే కర్టెన్ వేసేసాము. వెంటిలేషన్కి అయితే ఏ ఇబ్బంది ఉండదండి. వెంటిలేషన్ ఇంకా చాలా చల్లగా ఉంటుంది హౌస్ అయితే. ఏసీ అయితే సమ్మర్స్లోని కొద్దిగా యూస్ చేసుకోవాలి, కానీ హౌస్ అంతా చాలా కూల్గా ఉంటుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి వాష్రూమ్ కూడా అటాచ్డ్ ఉంటుందండి. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడి వరకు చూసినట్టయితే మొత్తం చూడండి, లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. ఇంకా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ నచ్చితే షేర్ కూడా చేయండి. హోమ్ టూర్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సర్దుకుంటారండి. ఎంత బాగా సర్దుకున్నామని కాదు, ఎంత ప్రశాంతంగా ఉన్నామనేది ఇంపార్టెంట్. నేను ఇక్కడ నుంచి మీకు వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. కిందకి వెళ్తే చాలండి, అన్ని ఐటమ్స్ దొరికేస్తాయి. వెజిటేబుల్స్ అయితే కిందకి వెళ్ళగానే ఫ్రెష్గా తీసుకుంటారు. ఏమైనా ఐటమ్స్ కావాలంటే పక్కనే షాప్ ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది అయితే మా అత్తయ్యకి ఉండదు. వాష్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయండి. నేను మీకు ఇక్కడ జస్ట్ కొద్దిగా చూపిస్తున్నాను ఏ విధంగా ఉంటాయని. అండ్ ఒక చిన్న వాటర్ గీజర్ అయితే ఉన్నదండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చాలా మంచి వాటర్ హీటర్ అండి. చాలా ఫాస్ట్గా క్విక్గా వాటర్ హీట్ అయిపోతాయి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. బోత్ బెడ్రూమ్స్ చాలా స్పేషియస్ గా ఉంటదండి. మాస్టర్ బెడ్రూమ్ కి సెకండ్ బెడ్రూమ్ కి చాలా గ్యాప్ కూడా ఉంటది. హాల్లోని మాస్టర్ బెడ్రూమ్ అటువైపు ఉంటే హాల్ కి ఇటువైపు వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఉంటదండి. ఈ సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకి టీవీ ఇంకా ఏసీ అయితే ఉన్నాయి. సెకండ్ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీకి కూడా యాక్సెస్ అయితే ఉంటదండి. ఇది వచ్చేసి ఇంకొక సోఫా కాదు, ఇంకొక చైర్ అండి ఇది. ఈ చైర్ కూడా మా అత్తయ్య వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారు, కానీ ఎంత బాగా యూస్ చేస్తారో అన్ని ఐటమ్స్. ఫర్నిచర్ అంతా చాలా మంచి వుడ్తో చేయించడం వల్ల ఇప్పటి వరకు అయితే అస్సలు పాడవలేదు. అండ్ మనకి సెకండ్ బెడ్రూమ్లోని కూడా 2 విండోస్ రావడం వల్ల వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఈ బెడ్రూమ్ అయితే ఇంకా కూల్గా ఉంటుంది. సెకండ్ బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందండి. బోత్ ఆఫ్ వాష్రూమ్స్ అయితే చాలా స్పేషియస్ గా ఉంటాయి. హౌస్ కి 2 వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి. ఇంకా థర్డ్ వాష్రూమ్ అయితే కట్టడానికి ప్లానింగ్ లో అయితే ఉన్నాము. ఈ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటదండి. సెకండ్ బెడ్రూమ్ నుంచి మనం బాల్కనీలోకి వెళ్ళొచ్చండి. బాల్కనీకి ఒక డోర్ ఇచ్చారు. ఇలా 2 డోర్స్ ఉంటాయి ప్రతి రూమ్ కి. ఇలా థర్డ్ బెడ్రూమ్ కి ఇంకా సెకండ్ బెడ్రూమ్ కి కామన్ గా మనం వెళ్ళొచ్చు బాల్కనీలోకి. అండ్ బాల్కనీ అయితే ఈ విధంగా ఉంటుందండి. మేము అందరం ఆ రోజు ఉన్నాం కాబట్టి ఇన్ని క్లోత్స్ అయితే ఉన్నాయండి. మా అత్తయ్య మావయ్య గారు ఉండేటప్పుడు ఇన్ని బట్టలు అయితే ఉండవు. మేము అందరం వెళ్ళాం కాబట్టి ఇలా ఉన్నాయండి. అందరివి వాష్ చేసి ఉన్నాయి కాబట్టి. నేను మీకు ఇక్కడ బాల్కనీ వ్యూ అయితే చూపిస్తున్నానండి. బాల్కనీ అయితే చాలా పొడుగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్న ఏరియాలోని వాష్రూమ్ కట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ప్రతి హౌస్కి ఇలా వాష్రూమ్ అయితే కట్టుకున్నారు. చూసారా, మొత్తం చాలా లాంగ్ గా ఉంటది. మొత్తం వాషింగ్ అయితే అక్కడ జరుగుతుందండి. వాష్ చేసుకొని అక్కడే ఇలా పుల్లింగ్ వైర్స్ అయితే ఉంటాయి. సో అక్కడ మనం వాష్ చేసినవి ఆరబెట్టుకోవచ్చు. చక్కగా ఆరుతాయండి, ఎందుకంటే ఎక్కువగా వెంటిలేషన్ ఇంకా ఎయిర్ అంతా వస్తుంది కాబట్టి చాలా బాగా ఆరిపోతాయి బట్టలు. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఏంటంటే, ఇది వచ్చేసి బట్టలు స్టాండ్ అండి. అప్పుడు మనం బట్టలు హ్యాంగర్ అంటాం కదా, అది కూడా చాలా బాగా పెట్టారు. చూపిస్తున్నాను అదే. ఇది కూడా చాలా పాతదేనండి. అండ్ ఇక్కడ నుంచి మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను. బాల్కనీ నుంచి వ్యూ అయితే ఎలా ఉంటుందని. చుట్టూ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయండి, కానీ అపార్ట్మెంట్స్ చాలా దూరంగా ఉండడం వల్ల వెంటిలేషన్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇన్ ఫ్యూచర్ కూడా అపార్ట్మెంట్స్ వచ్చి వెంటిలేషన్ ని బ్లాక్ చేసే ఛాన్స్ అయితే లేదండి. సో అందుకు వెంటిలేషన్ గురించి నేను చెప్తున్నాను. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందని.
బాల్కనీ నుంచి సెకండ్ బెడ్రూమ్ ఈ విధంగా కనిపిస్తదండి. సో సెకండ్ బెడ్రూమ్ చూసేసారు కదా. ఇప్పుడు నేను మీకు పూజ గది చూపిస్తాను రండి. సో పూజ గదిలోకి ఎంటర్ అయిపోతున్నామండి. మనం సెకండ్ ఇంకా థర్డ్ బెడ్రూమ్ కి మధ్యలో మనకి ఇలా పూజ గది అయితే ఉంటుందండి. పూజ గది ఎలా అరేంజ్ చేసుకున్నారో చూపిస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్న పూజా మందిర్ కూడా చాలా బాగుంటదండి. ఎందుకంటే అది కూడా వుడెన్ది చేపించిందండి. సో మా అత్తయ్య చేపించారు ఇది కూడా. పూజ గది కూడా ఎప్పటికప్పుడు సర్దుతూ, ఇంకా పూజ సామాన్లు మీకు తెలుసు కదా, పూజ సామాన్లు కూడా ఎప్పటికప్పుడు సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయాలి. అవి కూడా క్లీన్ చేస్తూ చాలా బాగా అరేంజ్ చేస్తూ పూజ చేసుకుంటారండి. పూజ గది సెపరేట్ గా రావడం చాలా బాగుంటదండి. సెపరేట్ గా ఉండడం వల్ల మనకి పూజకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ సెపరేట్ గా ఉండడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ హౌస్ కి అయితే సెపరేట్ పూజ రూమ్ ఇవ్వడం వల్ల చాలా బాగా అరేంజ్ చేసుకొని పూజ చేసుకోవడం అయితే హెల్ప్ అవుతుందండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సిల్వర్ ఐటమ్స్ ఎంత బాగా మెరుస్తున్నాయో. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని అలంకరించుకొని పూజ చేసుకుంటారండి. అందుకే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఎంత బాగా క్లీన్ గా నీట్ గా ఉన్నాయని. మా పూజ రూమ్ అయితే ఈ విధంగా ఉందండి. చలో ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూసేద్దాం. థర్డ్ బెడ్రూమ్ అంటే గెస్ట్ బెడ్రూమ్ అండి. సో గెస్ట్ బెడ్రూమ్ లో కూడా ఇలా స్పేషియస్ గా ఉంటదండి. చూసారా ఇక్కడ కూడా చాలా క్యూట్ కృష్ణుడి స్టిక్కర్ అయితే అంటించారు. ఈ బెడ్రూమ్ కబోర్డ్ మొత్తం మా వారు బుక్స్ అయితే ఉంటాయండి. సో బుక్స్ అయితే మొత్తం నింపేశారు. ఈ కబోర్డ్ మొత్తం మా వారి బుక్స్ కి అంకితము. సో ఇలా ఉంటాయి బుక్స్ మొత్తము ఆ పైన పెట్టేశారు. ఇంకా ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఒక చిన్న దివాన్ కట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఉయ్యాలండి. సో పక్కన పెడేసాము ఎందుకంటే ఉయ్యాల చాలా స్పేస్ ని ఆక్యుపై చేసిస్తుంది కాబట్టి ఎప్పుడైనా అవసరమైతే తీయడానికి అయితే అక్కడ ఉంచాము. ఇది వచ్చేసి దివాన్ కట్ అండి. ఒక సైడ్కి అయితే దివాన్ కట్ ఉంటుంది. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ నుంచి కూడా బాల్కనీలోకి వెళ్ళొచ్చు. ఇందాక చూపించా కదా. సెకండ్ బెడ్రూమ్ ఎదురుగా మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. ఈ విధంగా మనకి బాల్కనీకి కూడా యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ బెడ్రూమ్కి ఆపోజిట్గా మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. మా అత్తయ్య మావయ్య గారు అయితే ఇంట్లో ఉంటారండి. అప్పుడప్పుడు మా వదిన దగ్గరికి ఇంకా మా దగ్గరికి కాకినాడలో మేము ఉంటాం కాబట్టి మా దగ్గరికి రావడం జరుగుతుంది. ఇంకా ఇది వచ్చేసి ఇలా అరేంజ్ చేసుకున్నారు హౌస్ మొత్తము. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా నాకు హౌస్ గురించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ చేయండి. నేనైతే హౌస్ మొత్తము క్లియర్ గా చూపించానని అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి మన డైనింగ్ ఏరియా. మళ్ళీ చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియా అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నేను మీకు సన్సెట్ అయినప్పుడు చూపిస్తున్నానండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. సో సన్సెట్ అయితే మాకు ఇలా ఉంటుందండి. సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా ఈ మాస్టర్ బెడ్రూమ్ మొత్తము వెలుగుతో నిండిపోతుంది. సో ఎప్పుడైనా హౌస్ చూస్ చేసుకునేటప్పుడు ఇలా వెంటిలేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గా పెట్టుకోండి. వెంటిలేషన్ ఉంటే చాలా హెల్తీగా ఉంటాము. సో ఇదండి హోమ్ టూర్ వీడియో. సో చూసారు కదా, మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. అందరూ ఒక్కొక్క విధంగా అరేంజ్ చేసుకుంటారు హోమ్ ని. ఇలా మా అత్తయ్య అయితే అరేంజ్ చేసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం ఎక్కడున్నా కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నామా లేదా, నీట్గా క్లీన్గా ఉంచుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఎంత బ్యూటిఫుల్గా ఎంత కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి అనేది అస్సలు ఇంపార్టెంట్ కాదండి. హ్యాపీగా ఉండవే హోమ్లో మనం హ్యాపీగా హెల్తీగా ఉండవే చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నానండి. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లతా శరత్.